హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సిల్ హెల్త్. కాకరకాయ అనేది హెల్త్ కి చాలా మంచిది అని అందరికీ తెలుసు. కానీ తినే విషయం వచ్చేసరికి అమ్మో అంత చేదుగా ఉంటుంది, ఎలా తింటాము అని అందరూ చెప్తూ ఉంటారు. సో ఈ వీడియోలో మనకి కాకరకాయ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, తినలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. కాకరకాయకి ఉండే హెల్త్ బెనిఫిట్స్ లో మొదటిది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం అన్నమాట. సో ఈ కాకరకాయలో మనకి 3 మేజర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి కెరాంటిన్, ఇంకొకటి పాలీపెప్టైడ్ పి అండ్ ఇంకొకటి విసైన్ అన్నమాట. సో ఈ కెరాంటిన్ అనేది మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని లోవర్ చేయడానికి అంటే తగ్గించడానికి హెల్ప్ అవుతూ ఉంటది. అలాగే ఈ పాలీపెప్టైడ్ పి అనేది ఒక ప్లాంట్ ఇన్సులిన్ అన్నమాట. ఇది మనకి హ్యూమన్ ఇన్సులిన్ లాగా మిమిక్ చేస్తూ ఉంటది. అండ్ థర్డ్ వన్ విసిన్ గనక చూసుకుంటే మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటది. సో ఈ 3 కాంపోనెంట్స్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కలిపి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి టైప్ 2 డయాబెటిక్ కండిషన్స్ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటది. మనకి కాకరకాయ యొక్క సెకండ్ హెల్త్ బెనిఫిట్ కనుక చూసుకుంటే వెయిట్ లాస్ అన్నమాట. సో ఈ వెయిట్ లాస్ కోసం మనం కాకరకాయని మీల్ లో కనుక యాడ్ చేసుకుంటే ఇందులో క్యాలరీస్ అనేది తక్కువగా ఉండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి ఎక్కువసేపు వరకు మనకు కడుపు ఫుల్ గా ఉన్నట్టు అంటే ఆకలి వేయకుండా ఉండేలాగా ఆ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అలాగే మనకి క్రేవింగ్స్ ని కూడా తగ్గిస్తూ ఉంటది అండ్ మనకి ఫ్యాట్ మెటబాలిజం ని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటది. అండ్ దీనివల్ల మనకి వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతూ ఉంటది అండ్ ఇన్స్టెంట్ షుగర్ స్పైక్స్ కూడా అవ్వకుండా మనకి కాకరకాయ హెల్ప్ చేస్తూ ఉంటది. థర్డ్ ఫంక్షన్ కనుక మనం చూసుకుంటే లివర్ హెల్త్ అండ్ డీటాక్స్ అన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి లివర్ హెల్త్ ని గానీ లేదా లివర్ డ్యామేజ్ ఏదైనా జరిగినప్పుడు గానీ అది ఒక షీల్డ్ లాగా మనకి లివర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ట్రెడిషనల్ మెడిసిన్ లో కాకరకాయని యూస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి ఇమ్యూన్ సిస్టమ్ అండ్ స్కిన్ హెల్త్ అన్నమాట. సో ఈ కాకరకాయలో మనకి ఫ్లావనాయిడ్స్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ఈ కాకరకాయ అనేది మనం మీల్లో తీసుకోవడం వల్ల మనకి ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తూ ఉంటది. సో మనకి ఆబ్వియస్ గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా బూస్టప్ అవుతూ ఉంటది. అండ్ అలాగే ఎవరికైనా ఫేషియల్ యాక్నే ఎక్కువగా ఉంది లేదా స్కిన్ హెల్త్ అనేది సరిగా లేదు అన్న వాళ్ళల్లో కూడా ఈ కాకరకాయ అనేది హెల్ప్ అవుతూ ఉంటది. కాకరకాయ యొక్క ఇంకొక మేజర్ హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే అరుగుదల. ముందుగా చెప్పుకున్నట్టు కాకరకాయలో మనకి ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైనా మలబద్ధకం ఉంది, మోషన్ సరిగా పాస్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో కాకరకాయ తీసుకోవడం వల్ల ఈ ఫైబర్ అనేది స్టూల్ కి అంటే మోషన్ కి ఒక బల్క్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటది. బల్క్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనకి మోషన్ అనేది సాఫ్ట్ గా పాస్ అయిపోతూ ఉంటది అన్నమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయని ఎలా కన్జ్యూమ్ చేయాలి అని అంటే కర్రీస్ రూపంలో తీసుకోవచ్చు, ఫ్రై రూపంలో తీసుకోవచ్చు, జ్యూస్ లాగా తీసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా తీసుకోలేని వాళ్ళ కోసమే మా సెల్ హెల్త్ లో బిటర్ గార్డ్ అంటే కాకరకాయ ఎక్స్ట్రాక్ట్స్ ని సప్లిమెంటేషన్ రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం లేదు లేదా ఏదైనా లివర్ ఇష్యూ ఉంది, స్కిన్ కి సంబంధించిన ఇష్యూ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంది, ఇలాంటి కండిషన్ లో ఈ సప్లిమెంటేషన్ ని యాడ్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి ఇంకా ఎఫెక్టివ్ గా కనిపించడాన్ని గమనించాము. సో ఇంకా ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలి అని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సెల్ హెల్త్ ఛానల్.